హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే అరటికాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అరటికాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక ఒక బౌల్లో కప్పు శనగపిండి, అలానే కొంచెం కారం, సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేటంత వరకు కలుపుకోవాలి. మిక్స్ అయినాక కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో ముంచి కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. అలానే కొన్ని వేసుకున్నాక చూడండి, టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక సైడే వదిలేస్తే మాడిపోతుంది కదా, మాడిపోతే టేస్ట్ డిఫరెంట్గా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి 2 సైడ్స్ ఇలా టర్న్ చేస్తూ ఉంటే అవి ఎల్లో కలర్లోకి వచ్చేటంత వరకు టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. టర్న్ చేసినాక చూడండి, బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. దాని సెంటర్లోకి అని చెప్పేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొంచెం కారం, అలానే సాల్ట్, అలానే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. అయితే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీలోకి ఇలా సెంటర్లో కట్ చేసి ఆనియన్ పెట్టి తింటే ఉంటుంది. మా చిన్నోడు చూడండి ఎలా తింటున్నాడో. మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీ అంటే ఇష్టం? అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.